అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దట్ ఈజ్ లక్ష్మి ఇన్ తెలుగు. సో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పేయండి. సో ఇంకా విలేజ్లోనే ఉన్నాను కదా, ఇంకా మార్నింగ్ పొద్దున్నే ఇంకా కూరగాయలు అనేవి మా మరిది గారు ఏంటంటే చిన్న స్థలంలో కూరగాయ మొక్కలు అనేవి నాటారు. సో అక్కడ ఏమైనా కూరగాయలు ఉన్నాయేమో అని చూస్తున్నాం. అంతకుముందే నేను రాకముందరే కొన్ని వంకాయలు అవి అనేవి ఆల్రెడీ కోసేసారనమాట. ఇక్కడ ఏంటంటే వాటరింగ్ చేస్తున్నారు. సో కొంచెం బాగున్నాయి కదా, పచ్చదనంగా చూడటానికి చాలా బాగుంటుంది కదా నేచురల్గా. సో మొత్తం ఆర్గానిక్ ఫుడ్ అంటే దొరికే కొన్ని కూరగాయలైనా సరే నేచురల్గా ఉండేవి కాబట్టి ఆర్గానిక్గా మంచి హెల్త్ఫుల్గా ఉంటుంది ఇవి తినడానికి. సో అక్కడ కొన్ని వాటరింగ్ చేస్తున్నారు, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవేంటంటే వంకాయ మొక్కలు. ఇది వచ్చేసరికి చిక్కుడుకాయ మొక్క అండి ఇది. సో అది కొన్ని చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి, అవి కూడా కట్ చేసాము. చాలా టేస్ట్గా ఉంటుంది. మన సిటీలో ఏంటంటే మొత్తం కొనుక్కొని తినేవి, అవైనా మొక్కల నుంచే వస్తాయి, కాకపోతే కెమికల్స్ అవన్నీ జల్లుతారు కాబట్టి అంత సేఫ్టీ ఫుడ్ కాదు. ఇవేంటంటే మొత్తం ఇంకా నేచురల్గా ఎన్నో కెమికల్స్, అసలు ఒక్క కెమికల్ ఉండదు, ఏముండదు, నేచురల్గా ఉండే వాటితో. అలాగే ఏమైనా ఎరువు వేయాలనుకుంటే ఆవు పేడే, స్వచ్ఛమైన ఆవు పేడ, ప్లాస్టిక్ అది ఇది ఏం తినేది ఉండదు, స్వచ్ఛంగా గడ్డి తిని. సో ఈ విలేజ్లో ఇంకా మా చిన్న గార్డెన్ అనమాట. సో ఇక్కడ ఉంటే అన్నీ చక్కగా నేచురల్గా తినొచ్చు. కానీ మన లైఫ్ స్టైల్ని బట్టి ఎక్కడైనా ఉండాల్సిందే, తప్పదు. సో నెక్స్ట్ ఇంకా వాళ్ళ బాబాయ్తో కలిసి మా అమ్మాయి కూడా తెగ వాటరింగ్ చేసేసింది. అది ఇవంతా వంకాయ పాదులు. నెక్స్ట్ అదేంటంటే చెరుకు బయట నుంచి తీసుకొచ్చి వేసాడు, చాలా టేస్ట్గా ఉంది. నువ్వు ఆల్రెడీ ఒకటి కట్ చేసేసి తినేసాం అనమాట. సో చాలా టేస్ట్గా ఉంది. అక్కడ నుంచోమని స్టిల్ ఇవ్వమని చెప్తున్నాడు వాళ్ళ బాబాయ్, కానీ ప్రహ మాత్రం అంటే చెప్పులు వేసుకోకుండా వచ్చింది కాబట్టి దానికి కష్టంగా ఉంది. సో కొంచెం నిలబడటానికి ఇబ్బంది పడింది అనమాట. ఇంక ఇలా అయితే వ్యవసాయం ఎలా చేస్తామని చెప్తున్నాడు వాళ్ళ బాబాయ్. వాళ్ళిద్దరు చాలా ఫన్నీగా ఉంటారు బాబోయ్. వాళ్ళ బాబాయ్ని వదిలి మాత్రం ఉండదు అసలు. మా అమ్మాయి ఇక్కడికి వచ్చిందంటే ఇంకా వాళ్ళ బాబాయ్తోనే, ఇంకెవ్వరు అమ్మ నాన్న ఎవరు అవసరం లేదు, అంత ఇష్టం, ప్రాణంలాగా అయిపోద్ది ఇంకా. నెక్స్ట్ ఇక్కడ నేను కూడా కొంచెం వాటరింగ్ చేస్తున్నాను అనమాట ఉన్న వాటికి. ఆల్రెడీ మొత్తం చేసేసాడు ఒక రౌండ్, నెక్స్ట్ ఇంకో రౌండ్ అనేది నేను తీసుకొని చేస్తున్నాను. నాకేంటంటే చక్కగా మొక్కలకు నీళ్ళు పోయటం, అవి పెరుగుతుంటే చూడటం, అవి అయితే నాకు చాలా ఇష్టం. సో అలాంటి ఇక్కడ మేము ఇంకా హౌసెస్ కట్టుకుంటే ఇలాంటివన్నీ చేయాలి. సో నెక్స్ట్ అది ఇవన్నీ కూడా చిన్న చిక్కుడు పాదులు అనమాట, అంటే అక్కడక్కడ వేశారు. అలాగే గోంగూర కూడా ఉంది. ఆల్రెడీ గోంగూర మొత్తం అంటే నేను రాకముందరే ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసారనమాట. సో అందుకని నిండుగా లేదు. సో నో ప్రాబ్లం, మొక్కలు అయితే ఉన్నాయి కదా. ఇంకా వాటికన్నిటి వాటరింగ్ చేయటం అవన్నీ మా మరిదిగా అయితే అదే వీటిలో అయితే ఆల్ టైమ్ టాలెంటెడ్ అనమాట. అన్నీ మొక్కలు ఇంకా బయట పని ఇంకా ఏదైనా సరే ఇంకా మొత్తం చేసేస్తాడనమాట. పాలు తీయటం కానీ మొత్తం. హస్బెండ్ కూడా చేస్తారు కానీ తక్కువ, చదివేవాళ్ళు కదా, సో కాబట్టి అందువల్ల తక్కువ.
ఇంకా నెక్స్ట్ ఇంట్లో అనేది దీపారాధన చేసాము ఆ రోజు మార్నింగ్. ఇంకా వేరే పొలం వ్లాగ్ అనేది వస్తుంది, తోట, కొబ్బరి తోట. యాక్చువల్గా ఇది మాది కాదు, కానీ ఇక్కడ పని చేస్తారు మా తాతగారు. సో అది తాత అంటే ఐ మీన్ మామయ్య గారు. నెక్స్ట్ ఇదంతా అంటే ఇవే ఇంకా మా కలప అనేది పొయ్యిలోకి, అందుకని అదేదో అలా పడిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇదేంటంటే మా స్విమ్మింగ్ పూల్ అండి ఇది. అప్పుడు చిన్నప్పుడు మేము వచ్చేటప్పుడు ఇక్కడే స్నానాలు అవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. నేను ఫస్ట్ టైం చూసింది మా హస్బెండ్ని ఇక్కడే చిన్నప్పుడు. సో అది చెట్టు, ఇక్కడ జాంకాయలు బాగుంటాయి, అక్కడే ఉంటాయి అన్నీ. ఇంకా ఈ జాంకాయలు కానీ నెక్స్ట్ ఆ ప్లేస్ అనేది అతను చదువుకునేవాళ్ళంట. అప్పుడు కొంచెం నీట్గా ఉండేది, ఇప్పుడు మొత్తం ఎవరు పట్టించుకోక అది అంతా పాడైపోయింది. కొబ్బరి తోట అనేది మాత్రం బాగుంది. ఇక్కడ కూడా వాటర్ అనేది లేదు, ఇందులో కూడా ఇప్పుడు వాటర్ అనేది పట్టట్లేదు. సో అది అప్పుడైతే చాలా నిండుగా ఉండేది. ఇక్కడ మీకు కొంచెం అక్కడ కాసేపు మాట్లాడదాం అనుకున్నాను, కానీ వేరే వాళ్ళు ఉన్నారు, నాకు కొంచెం సిగ్గులా అనిపించింది. సో కాబట్టి వాయిస్ అనేది వినిపించలేదు, అందుకని అక్కడ వాయిస్ కట్ చేసేసి ఇప్పుడు మీకు మామూలుగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. అలాగే ఇంకా ఫస్ట్ టైము నేను ఈ విలేజ్ వచ్చినప్పుడు ఇతన్ని మా హస్బెండ్ని చూసింది కూడా ఇక్కడే అనమాట. అది సో స్విమ్మింగ్ చేస్తూ చూసాను అనమాట. అది ఇంకా అంతే. ఇంకా చదువుకోవటం అవన్నీ కూడా ఇక్కడే అనమాట. అతను పీస్ఫుల్గా ఉంటుంది కదా. సో ఎప్పుడు కూడా ఎగ్జామ్స్కి వాటికి ప్రిపేర్ అవ్వాలన్నా సరే ఇక్కడికే వచ్చి చదువుకునేవాళ్ళు అనమాట. అది మేము ఊరు వచ్చిన సారల్లా ఇక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం బాగా. అంటే పిల్లలంతా కలిసి ఆడుకోవటం, జాంకాయలు కోసుకోవటం, అలాగే కొబ్బరి బొండాలు తాగటం. ఇప్పుడైనా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే శుభ్రంగా కొబ్బరి బొండాలు తీపిచ్చి తాగేవాళ్ళం, కానీ మగవాళ్ళు ఎవరు లేరు. సో కాబట్టి నేను మా పెద్ద అబ్బాయి వచ్చి ఇలా కాసేపు అలా రిలాక్స్ అవుతున్నాం అనమాట. పొలం అంతా ఒకసారి తిరుగుతున్నాం. అలాగే అక్కడ గోరింటాకు చెట్టు ఉంటే గోరింటాకు అనేది కోసాను. అది ఇంతే అండి. ఊరు వచ్చినప్పుడు కొంచెం ఇలా ప్రకృతి గాలి పీలుస్తాం అనమాట. మళ్ళీ అక్కడ వెళ్ళిపోతే, సిటీ వెళ్ళిపోతే ఇంకా అంతే, ఇంకేముండదు అలాంటివి. ఇంకా మన పని మన బిజీ అన్నట్టు అయిపోద్ది ఇంకా అక్కడ. సో మళ్ళీ ఇంకా ఇటువంటివన్నీ కూడా సంక్రాంతి టైంలో మళ్ళీ బాగుంటుంది. అవి పెద్దది, చాలా పెద్దగా ఉంది. ఇంకా దీని పక్కనే గోరింటాకు చెట్టు ఉంటే ఇంకా గోరింటాకు అనేది కోసాను. నేను, మా అమ్మమ్మ, మా పెద్ద అబ్బాయి, మా అమ్మాయి కూడా వచ్చింది. ఇంకా మొత్తం గోరింటాకు కోసుకునేది ఇంకా వెళ్ళిపోయాం. కొబ్బరి బొండాలు అనేవి నైట్ మా మరిది వచ్చి నాకు తీసుకొస్తా ఉన్నారు. సో అప్పుడు ఇంకా అలాగే కొబ్బరికాయలు కొంచెం ఏమైనా కావాలన్నా దేవుడికి పూజకి ఇక్కడ నుంచి తెచ్చుకుంటాం. సో ఇది మీకు ఎవరికైనా ఈ వ్లాగ్ అనేది నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.